బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ బీజేపీలో అంతర్గత పోరు మరోసారి బయటపడింది. బీజేపీ నమోదు కార్యక్రమంలో ఒక్క ఎమ్మెల్యే తప్ప మిగతా ఎమ్మెల్యేలంతా డుమ్మా కొట్టడం చర్చానీయాంశంగా మారింది. గత కొంతకాలంగా రాష్ట్ర నాయకత్వంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు ఎమ్మెల్యేలు. ఈ తరుణంలో సభ్యత్వ నమోదు కార్యక్రమానికి పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ఎమ్మెల్యేలకు సమాచారం ఇవ్వలేదు. దీంతో పార్టీ తీరుపై ఎమ్మెల్యేలు అసహనం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ బీజేపీలో అంతర్గత పోరు మరోసారి తెరపైకొచ్చింది. బీజేపీ నమోదు కార్యక్రమంలో ఒక్క ఎమ్మెల్యే తప్ప మిగతా ఎమ్మెల్యేలంతా డుమ్మా కొట్టారు. ఇది ఇప్పుడు చర్చానీయాంశంగా మారింది. గత కొంతకాలంగా రాష్ట్ర నాయకత్వంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు ఎమ్మెల్యేలు. ఈ తరుణంలో సభ్యత్వ నమోదు కార్యక్రమానికి పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ఎమ్మెల్యేలకు సమాచారం ఇవ్వలేదు. దీంతో పార్టీ తీరుపై ఎమ్మెల్యేలు అసహనం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ బీజేపీలో అంతర్గత పోరు మరోసారి తెరపైకొచ్చింది. ఇప్పటికే బీజేపీ నమోదు కార్యక్రమంలో 8 మంది ఎమ్మెల్యేలుంటే కేవలం ఒక్కరు మాత్రమే హాజరయ్యారు. మిగిలిన 7 కూడా ఈ కార్యక్రమానికి డుమ్మా కొట్టడం చూస్తున్నాం. గత కొంతకాలంగా రాష్ట్ర నాయకత్వంపై అటు ఎమ్మెల్యేలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇదే తరుణంలో అటు సభ్యత్వ నమోదు కార్యక్రమానికి పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ఎమ్మెల్యేలకు సమాచారం ఇవ్వలేదు. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు లైవ్ లో. రైట్ వెంకట్, ఇప్పటికే చూసుకుంటే పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి అటు ప్రధాన కార్యదర్శులు ఎమ్మెల్యేలకు సమాచారం ఇవ్వలేదంటున్నారు. దానికోసమే వీళ్ళందరూ హాజరవ్వలేదు అనుకోవచ్చు అంటారా? లేదంటే పార్టీ తీరుపైన ఎప్పటి నుంచో ఎమ్మెల్యేలు వ్యతిరేకత చూపిస్తున్నారు కాబట్టే ఈ కార్యక్రమానికి హాజరవ్వలేదా? అసలు బీజేపీ ఎమ్మెల్యేలలో ఏం జరుగుతుంది? దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఖచ్చితంగా రత్న, గత నుంచి కూడా పార్టీలో భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర నాయకత్వం వర్సెస్ ఎమ్మెల్యేలు వర్సెస్ ఎంపీలు వర్సెస్ ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యం ఉంది. తాజాగా మొన్న జరిగినటువంటి ముంపు ప్రాంతాల పరిశీలన అంశంలో కూడా ఏలేటి మహేశ్వర్ రెడ్డిని దూరం పెట్టినటువంటి సందర్భం ఉంది. ఆయన ముంపు ప్రాంతాల పరిశీలన కూడా డుమ్మగొట్టినటువంటి నేపథ్యం ఉంది. ఇవాళ కూడా పార్టీ సభ్యత్వ కార్యక్రమం అనేది చాలా పెద్ద కార్యక్రమం ఇది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే జాతీయ వ్యాప్తంగా ఇది ఒక పెద్ద డ్రైవ్ నిర్వహిస్తుంది. చైనాను మించిపోయేందుకు, చైనా కమ్యూనిస్టు పార్టీని మించిపోతున్నాం, దేశంలో అతిపెద్ద పార్టీగా మేము అవతరించబోతున్నాం అని చెప్తుంది బీజేపీ. సో ఈ బీజేపీకి సంబంధించిన అంశంలో 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, శాసనసభ్యులు. 8 మంది ఎమ్మెల్యేలలో పైడి రాకేష్ రెడ్డి అంటే ఒక్క ఎమ్మెల్యే తప్ప మిగతా ఎమ్మెల్యేలందరూ కూడా ఈ కార్యక్రమానికి డుమ్మగొట్టినటువంటి నేపథ్యం ఉంది. కేవలం నిన్న మీడియా సమావేశానికి ఇచ్చినటువంటి మెసేజ్లో కూడా కేవలం కిషన్ రెడ్డి, బండి సంజయ్, లక్ష్మణ్, డికే అరుణ ఈ 4 పేర్లతోనే అందరికీ మెసేజ్లు పంపారు. కానీ మిగతా శాసనసభ్యులు ఎవరు ఇందులో ఇన్వాల్వ్ లేరు. శాసనసభ్యులందరూ కూడా డుమ్మగొట్టినటువంటి నేపథ్యం స్పష్టంగా కనిపిస్తుంది. గతంలో కూడా ఇటు ఏలేటి మహేశ్వర్ రెడ్డికి ఎమ్మెల్యేలకి మధ్యలో సఖ్యత లేదు. ఎమ్మెల్యేలతో పాటు ఇటు రాష్ట్ర నాయకత్వం ప్రధాన కార్యదర్శులు ఒక 4 ఉన్నారు. ఇందులో ఇటు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి కావచ్చు, దుగ్గ్యాల ప్రదీప్ కావచ్చు, బంగారు శృతి, కాసం వెంకటేశ్వర్లు. ఇందులో కాసం వెంకటేశ్వర్లు మినహాయిస్తే మిగతా ముగ్గురు కార్యదర్శులు కూడా ఎవరు ఫోన్ చేసినా కూడా పూర్తి స్థాయిలో సమాచారం ఇచ్చేందుకు కూడా ఇబ్బందులు పడుతున్నారు అనేది కూడా ఇతర అంటే ఎమ్మెల్యేల నుంచి వస్తున్నటువంటి అభిప్రాయాలు. ఇది ఒక్క అంశమే కాదు, కార్యదర్శులు ఎవరైతే జనరల్ సెక్రటరీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు పూర్తి స్థాయిలో పార్టీ కార్యక్రమాలకు సంబంధించిన సమాచారం ఇవ్వడంలో విఫలమవుతున్నారు. పూర్తిగా ఇదంతా కూడా ఒక కొత్త పాత నేతలు అనే విధానంతో ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యం ఉంది అనేది ఎమ్మెల్యేలే కాదు మిగతా వర్గాల నుంచి కూడా వ్యక్తమవుతున్న నేపథ్యం స్పష్టంగా బీజేపీలో కనిపిస్తుంది. ఇట్లా ప్రతి అంశంలో కూడా నేతల మధ్య భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేతల మధ్య ఒక వర్గాలు అంటే ఒక భిన్నమైన ఆలోచనలు కావచ్చు, నేతల మధ్య కొత్త పాత నేతలు అనే ఒక గ్యాప్ కావచ్చు,
ఎమ్మెల్యేలు అందరూ కూడా కొత్తగా గెలిచారు కాబట్టి ఆ అంశాలు కావచ్చు, ఇట్లా ప్రతి అంశంలో కూడా నేతల తీరు మాత్రం నేటికి మారడం లేదు. గత నుంచి కూడా ఈ పోకడ బీజేపీలో కొనసాగుతుంది. ఇప్పుడు కూడా అదే కంటిన్యూ అవుతుంది. ఒక కార్యక్రమం మొదలు పెడితే ఆ కార్యక్రమంలో పూర్తి స్థాయిలో బీజేపీ సక్సెస్ చేయలేకపోతుంది అనేది స్పష్టంగా కనిపిస్తుంది. అందులో భాగంగానే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టారు. కిషన్ రెడ్డి సారథ్యంలో సభ్యత్వము ఇవాళ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నడుస్తుంది. అందులో పూర్తి స్థాయిలో నాయకత్వం అనేది దూరంగా ఉండటం ఇప్పుడు చర్చాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ వెంకట్.